హాయ్ ఎవరివన్, ప్రజెంట్ నేను బాబీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ వచ్చేసి దూడలు, పడ్డ దూడలు ఉన్నాయి. కట్టుదారికి వచ్చిన పడ్డ దూడలు కూడా ఉన్నాయి. 3 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు, ఈ సంవత్సరం దూడలు ఉన్నాయి. ఏ ధరలు ఉన్నాయి ప్రజెంట్ అడిగి తెలుసుకుందాం. బ్రదర్ ఒకసారి అడ్రస్, పూర్తి అడ్రస్, వచ్చేటోళ్ళు ఉంటే ఇక్కడికి ఎలా రావాలో ఒకసారి మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పండి. నమస్తే అన్న, ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. నా పేరు వచ్చి బాబీ, మనది బాబీ డైరీ ఫామ్. మా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం చిన్నబ్రహ్మదేవం గ్రామం అన్న. మా దగ్గర 365 రోజులు కూడా ప్యూర్ నెంబర్ 1 ముర్రా, గ్రేడెడ్ ముర్రా, జాఫ్రాబాదీ, బన్నీ దోళ్ళు ఉంటాయన్న మన దగ్గర. సంవత్సరం వయసు దగ్గర నుంచి 3 సంవత్సరాల వయసు దాకా ఉంటాయి. సంవత్సరం తోడు వచ్చి 12,000 నుంచి 15,000 ఉంటుంది అన్న. సంవత్సరం తోట 15 నుంచి 22,000 ఉంటుంది. 2 సంవత్సరాల తోట 22 నుంచి 32,000 మధ్యలో ఉంటుంది. 2.5 నుంచి 3 సంవత్సరాలదే 35 నుంచి 40, 45, 50,000 దాకా ఉంటుంది. ఇవి కూడా మన దగ్గర ఉన్న క్వాలిటీలు. ఇది 3 సంవత్సరాలు పడ్డా అన్న. 3 సంవత్సరాలు. ఇది 3 సంవత్సరాలు. ఆల్రెడీ ఒక నెల 15 రోజుల్లో హీట్కి వచ్చేస్తుంది ఇది. అంటే మార్చి, ఫిబ్రవరి ఆ టైంకి, ఫిబ్రవరి ఎండింగ్ కల్లా హీట్ లో ఉంటది ఇది. దీని క్వాలిటీ చూడండి. జనం అందరూ చెప్తారన్న ఇలా ఇంకోండి, ఇది చూపించి రూపకస్ రింగ్ అన్న అంటారు. ఇది కాదన్న రింగు, ఇది ప్యూర్ ముర్రా రింగ్. అంటే ఇది రింగ్ విషయం చూసిందల్లా ముర్రా కాదు, అన్నీ కాదన్న. అక్కడ ఉన్న క్వాలిటీని బట్టి చూసుకుని ఎంచుకోవాలి. తెలియకపోతే తెలుసున్న రైతుని తీసుకొచ్చుకోండి. ఇక్కడ చెప్పేది ఒకటి, ఇక్కడ జరిగేది ఒకటి. అలా మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడికి వచ్చేదాకా ఈ పట్ని ఏం చెప్తారంటే, అన్న ఇది 30,000 పడుతుంది అని చెప్తారు వీడియోల్లోని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది పట్ని 50,000 బేరని చెప్తారు మళ్ళీని. అలాంటివి ఏంది నమ్మొద్దు. ఇంకోండి, ఆయన అలాగే మోసపోయి వచ్చి మన దగ్గరకు వచ్చి తీసుకున్నాడు 11 వాటిని. ఒకసారి ఆయన చూపించండి అన్న, మీకు జరిగిన సిచ్యువేషన్ ఏంటి, ఇక్కడ మా దగ్గరకు వచ్చి మీరు ఎన్ని తీసుకున్నారో ఒకసారి చెప్పండి అన్న. అన్నంత లాస్ట్ లో మాట్లాడతాము, ఎన్ని తీసుకున్నారో మొత్తం వివరాలు ఆడదాము. మొదటి పడ్డలు చూద్దాము, చూసుకోవచ్చు. ఇది 3 సంవత్సరాలు అన్న. ఈ 2 ఆల్రెడీ హీట్కి వచ్చేస్తాయి. ఒక నెల ట్యూటీలు ఈ లైన్ అంతా. ఇదిగోండి, ఇది 2.5, ఇది 2.5, ఇదిగోండి, ఇది 3 సంవత్సరాల దగ్గర ఉంటుంది. ఇది ఇదిగోండి, ఇది 2.5 వయసు. క్వాలిటీ చూడండి, ప్యూర్. ఇదిగోండి, ఇది ఆల్రెడీ 7 నుంచి 2 days అయింది. ఇది మనమే ఎంచాం. ఒకవేళ ఎవరికన్నా కస్టమర్ వచ్చారనుకోండి, మనం ఏం చేసిన 7 వీడియో కూడా తీసాము, డైరెక్ట్ గా చూపించి వాళ్ళకి చెప్తామన్న. ఇప్పుడు అది కట్టకపోయినా ఒక్కొక్కరు ఏమంటారంటే, అన్న 15 రోజులు అయింది, 7 నుంచి 20 రోజులు అయింది అంటారు. అయ్యేం నమ్మొద్దు మీరు. ఒకవేళ అది మనం వేయించినట్టు ఉంటేనే మేము వీడియో తీసి చూపిస్తాం. అన్న ఇదిగోండి, మా దగ్గర వేయించాం, మా దగ్గర వచ్చింది ఇది హీట్కి, మేము 7 ఇంచామని చూపిస్తాం అన్న. మాది వీడియోలో ఏ విధంగా చెప్తామో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అదే విధంగా ఉంటుంది. వీడియోలో మాట, ఇక్కడికి వచ్చిన తర్వాత మాట ఉండదు మాది. ఇది 3 సంవత్సరాలు పడ్డన్నాయి, 50,000 పడుతుంది అన్న. ఇది ఈ క్వాలిటీ చూడండి. ఈ క్వాలిటీ ఉంటే 50,000 పడుద్ది. ఈ క్వాలిటీ లేకపోతే తక్కువ పడుద్ది. ఇదిగోండి, దీనికి ఆల్రెడీ 7 ఇంచమన్న. ఇది 2 days అయింది. ఇదిగోండి, ఇది 3 సంవత్సరాలు పడ్డా. ఇది 3 సంవత్సరాలు పడ్డా. ఇదైతే 40,000 పడుద్ది. దానికి దీనికి 10,000 తేడా. అంటే చిన్న కలర్ తేడాలో ఉంటది, క్వాలిటీ అయితే ముర్రాయే. దానికి దీనికి 10,000 తేడా. ఇదిగోండి, ఇది 35,000 పడుద్ది అన్న. ఇవి అయితే 40,000 దాటి పడతాయి మీకు ఒకటిని. ఇదిగోండి, ఆల్రెడీ ఇది హీట్కి వచ్చింది చూడండి. దీని తీగలు చూడండి ఒకసారి, కచ్చకి తీగ చూపించన్న. అన్న ఎలా నుంచి ఒకసారి రా. ఇదిగోండి, దీని తీగలు చూడండి. ఇగో ఆల్రెడీ హీట్కి వచ్చింది 7 ఇంచాలు దీనికి. అంటే ఇంకా మనం ఇందాక వీడియోలో చూపించినప్పుడు ఏమనుకున్నాం, నెల పడద్దేమో అనుకున్నాం. ఇక్కడ 7 ఎపిస్ ఎంత తీసుకుంటున్నారు? ఇక్కడ 7 ఎంత 600 అన్న. 600 బుల్ ఎక్కించిన 7 ఇంచిన 600. బుల్ అంటే మీరు తీసుకుపోయి ఎక్కియాలి. అంటే మన దగ్గర ఉంది, కానీ చిన్న వయసుది ఉంది, తక్కువ వయసుది ఉంది. ఇది బుల్లు, ఇది 2 years. ఈ బుల్ వయసు వచ్చి ఇది ఆల్రెడీ క్రాసింగ్ ఎక్కుతుంది, కానీ ఇంకా 5 months 6 months పోతే రన్నింగ్ లో ఉంటది. ఇది ఇంకొక 5 నెలలు 6 నెలలు పోవాలనేది. దూడ అయితే వాసన చూడటం, గేదెల మీదకి మూవ్ అవడం జరుగుతుంది, కానీ ఇంకా పూర్తిగా గ్రిప్ రావాలంటే ఒక 5-6 నెలలు పోతే దూడ కూడా ఎదుగుద్ది. ఇప్పుడు నుంచే ఇది లైన్ లో పెట్టామనుకోండి, వీక్ అయిపోద్ది అనమాట. తక్కువ వయసులో ఎక్కువ పని చేస్తుంటే ఏమవుద్ది, పాడవుద్ది. కాబట్టి దీనికి ఒక 5-6 నెలలు గ్యాప్ ఇచ్చిన తర్వాత రన్నింగ్ లో పెట్టామనుకోండి, హెవీ బాడీ వస్తుంది, హెల్దీగా ఉంటది దూడ. ఇవన్నీ 1.5 సంవత్సరాల దూడలు. ఇవి చెప్పండి బ్రదర్.
అవి అయితే 2 సంవత్సరాల దూడలు అన్న. 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు దాటి ఉంటాయి ఇవన్నీ. ఇదిగోండి క్వాలిటీ విషయంలో అయితే రాజీ పడి పని లేదన్న. ఏదైనా అలా ఉంటుంది చూడండి బుర్ర క్వాలిటీలు చూడండి, బుర్ర క్వాలిటీలు ఎలా ఉన్నాయో. ఇది జాఫరాబాద్ అండి. ఇదిగోండి ఇవి ధరలు ఎట్లుంటాయి? ఇవి అయితే మీకు 28, 30,000, 27 ఆ రేంజ్ లో పడతాయి అన్న ఈ తోళ్ళు. మన దగ్గర ఎప్పుడు కూడా అన్న 60 దోళ్ళ నుంచి 70 దోళ్ళు ఎప్పుడు మన షెడ్ లో ఉంటాయి. 365 రోజులు కూడా సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వయసు దాకా ఉంటాయి మన దగ్గర. ఇదిగోండి ఇవన్నీ సంవత్సరాల దోళ్ళు. ఆ అన్నకి ఇచ్చాం 12 దోళ్ళు. ఈ ఏ రేట్లు ఇచ్చామో అన్ననే చెప్తాడు. ఆయన మాటలు ఆలకిందిరిగాను. ఎంతకి ఇచ్చారు బ్రదర్? ఆయనకన్నా ఒక బ్యాచ్ 2 ఇచ్చాము 12,000, 13,000 ఇచ్చాము 2 దోళ్ళు. ఒక 5 దోళ్ళు అయితే 17,500, 4 దోళ్ళు అయితే 18,000. యావరేజ్ మీద ఇంచుమించులో ఓ 16,500, 17,000 పడతాయి అన్న అలాగా ఆ బ్యాచ్. అంటే ఈ రంగులు వేసినట్టు ఎందుకు బ్రదర్? అంటే అమ్మినేటివేనా ఇవన్నీ? ఈ కొమ్ములకి రంగులు ఎందుకు వేసేవంటన్నా, మన దగ్గర తక్కువ దోళ్ళు ఉంటే వీళ్ళు కొనుక్కున్న దోళ్ళు వీళ్ళకి ఆనవాళ్ళు తెలుస్తుంది. మా దగ్గర ఎప్పుడు కూడా 50-60 దోళ్ళు ఉంటాయి. రంగు వేయకుండా ఆ దోళ్ళు కడిసాం అనుకోండి వాళ్ళకి ఆనవాళ్ళు ఏముంది. అందుకని ఏం చేస్తామంటే రైతు తీసుకున్న వెంటనే వాళ్ళు ఎదుర్కొంటానే కొమ్ముకి రంగు వేయించేసి అన్న ఇగో మీ దోళ్ళు అని లైన్ లో కడేస్తాం. అది దానివల్ల రంగు వేస్తాం. అదో బుల్ అన్న. ఇది ఎంత పడుతుంది బ్రదర్? ఇదైతే 30,000 చెప్తున్నాం అన్న. ఇది 30,000 చెప్తున్నారు. ఎంతసేపు కూడా అన్న బుల్లికి క్వాలిటీలు ఉండాలి. ఇది బుర్ర ఎదిగి వయసు కోల్ది కూడా రింగు తిరుగుద్ది. ఇది ఆ బుల్లు అంతే. ఎంతసేపు కూడా బలం కోసం చూడొద్దు. ఏ రైతైనా పేదోడిని తీసుకున్నా, దున్నపిల్లని తీసుకున్నా, బుల్లిని తీసుకున్నా బలం చూడొద్దు. కొమ్ము క్వాలిటీ ఎలా ఉంది, వెనకాల అట్టర్ ఎలా ఉంది అది చూసి తీసుకోండి. మీరు మేపడానికే కదన్నా పట్టుకెళ్తున్నారు. ఇప్పుడు బలం లేకపోయినా మీరు 2-3 నెలలు గట్టిగా మేపుకున్నారనుకోండి ఆటోమేటిక్ గా బలం వద్దే. ఇవాళ క్వాలిటీ లేనిది పట్టుకెళ్ళారనుకోండి మీరు ఎంత మేపినా క్వాలిటీ లేనట్టే ఉంటది. అది ప్రతి రైతుకి చెప్పవలసిన విషయం. అది మెయిన్. నెక్స్ట్ వీళ్ళ దగ్గర ఆవు దూడలు కూడా ఉంటాయి. మన దగ్గర ఆవు దూడలు కూడా ఉంటాయి అన్న. జెర్సీ, నాటు, ఒంగోలు ఆవు పేయలు మాట. ఇది ఒంగోలు అండి. ఇది ఒంగోలు. ఇది జెర్సీ అన్న. ఎవరికి ఏం కావాల్సి వచ్చినా మన దగ్గర ఆవు దోళ్ళు కూడా అవైలబుల్ అన్న. ఇవన్నీ సంవత్సరం దోళ్ళు. ఇవన్నీ ఎట్లా పడతాయి బ్రదర్ ఇవన్నీ? ఇవి అయితే 12,000 నుంచి స్టార్టింగ్ అన్న 15,000 మధ్యలో ఉంటాయి. 12,000 నుంచి 15,000 మధ్యలో పడతాయి. అవునన్న. చూసుకోవచ్చు దూడలన్నీ. సో వచ్చేవాళ్ళు ఎట్లా రావాలి బ్రదర్ ఇక్కడికి రావాలనుకుంటే? ట్రైన్ కి వచ్చారనుకోండి మన షెడ్కి 10 కిలోమీటర్లు సామలకోట. అక్కడ రైల్వే స్టేషన్ ఉంది. అక్కడ దిగి కాల్ చేస్తే మేము వెళ్ళి పికప్ చేసుకుంటాం. బస్సు కానీ వస్తే రాజమండ్రి రైల్వే బస్ స్టేషన్ ఉంది. అక్కడ దిగి మళ్ళీ మనం పెద్దాపురం బస్సు ఎక్కాలి. పెద్దాపురం నుంచి మన 5 కిలోమీటర్లు అన్న డిస్టెన్స్ ఫామ్ దగ్గరికి. వచ్చిన వాళ్ళు ఏ టైం వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేదు. ఉండటానికి కానీ రూమ్ అవైలబుల్, ఫుడ్ అకామిడేషన్ అంతా మందే ఫ్రీ. 1 రోజున్నా 2 రోజులున్నా అంతా మందే. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే డీజిల్ నిమిత్తం ఇచ్చుకొని మీరు 10 దోళ్ళు తీసుకున్నా, 20 దోళ్ళు తీసుకున్నా, 50 దోళ్ళు తీసుకున్నా ఎక్కడికన్నా డీజిల్ నిమిత్తం ఇచ్చుకొని ట్రాన్స్పోర్ట్ పెడతామన్నా మేము. ఓకే చూసుకోవచ్చు. బాబీ డైరీ ఫామ్ దగ్గర దూడలు ఉన్నాయి, పడ్డ దూడలు ఉన్నాయి, సంవత్సరం దూడలు ఉన్నాయి, ఆవు దూడలు కూడా ఉన్నాయి. సంవత్సరంన్నర ఉన్నాయి, 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు హీట్కి వచ్చిన పడ్డలు కూడా ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత మీకు నచ్చితేనే తీసుకోవచ్చు. అన్న వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఎర్రగొండపాలెం నుంచి వచ్చి దూడలు తీసుకున్నారు అన్న. ఓకేనా? ఇక్కడ ఎన్ని తీసుకున్నారన్న మీరు? 12 తీసుకున్నాం. ఓకే. ధరలు ఎట్లున్నాయి అన్న? పర్లేదా? నచ్చినాయా మీకు? ఎప్పుడు వచ్చారు మీరు? రాత్రి వచ్చారు. మీరు ఎన్ని షెడ్లు తిరిగారన్న? 3 షెడ్లు తిరిగాం. మా దగ్గర రాకముందే 3 షెడ్లు తిరిగేసి మా దగ్గర కనెక్ట్ అయ్యారన్న వీళ్ళు. మాకు అందుబాటులో లేవు. అన్నకాడికి వచ్చినాక అనుకూలం రేట్లు. మీకు వీడియో పెట్టమన్నారు వాళ్ళకి. కాల్ మీరు యూట్యూబ్ లో చూసారన్న, రీల్ చూసి వాళ్ళకి కాల్ చేశారు. చెప్పినంత అవతల షెడ్లలో లేదు. వీడియోలో చూసినప్పుడు ఒక వాట్సాప్ లో ఫోటోలు పెట్టమన్నారు. వాళ్ళ దగ్గర దోళ్ళు ఉన్నాయో లేదో. దోళ్ళు పెట్టిన దోళ్ళు ఒకటి, ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత దోళ్ళు ఒకటి ఉన్నాయి. ఒకవేళ దోళ్ళు వేరేగా అమ్మవచ్చు అమ్మకపోవచ్చు, అది తర్వాత విషయం అన్న. వచ్చేదాకా ఒక మాట చెప్పారన్న, వచ్చిన తర్వాత ఒక మాట చెప్పారని చెప్తున్నారు ఈయన. ఇక్కడైతే రేట్లు మీకు ఎట్లా పడ్డాయన్న? ఎంత రేట్లలో పడ్డాయన్న?
ఓకేనా మీకు రేట్లు అయితే పడ్డ రేట్లు ఓకేనా? ఓకే ఓకే బాగుంది. అవగాహన ఉందన్న మొత్తం ఇక్కడ దీనిలో గురించి ఎట్లా మీ సైడ్ వాళ్ళకు ఇక్కడ దూరలు ఇచ్చిన వాళ్ళకు కూడా మీరు వెరిఫై చేసుకుంటున్నారు కదా అక్కడ? మీది ఎర్రగొండపాలెం పక్కన ఏ ఊరు అన్నారు? గడ్డ మీద పల్లె. మీ సైడ్ వాళ్ళకు ఫోన్ చేసి కూడా మాట్లాడుకున్నారు? ఈ సైడ్ నుంచి ఎర్రగొండపాలెం నుంచి ఇద్దరు కస్టమర్లకు ఇచ్చామన్నా, ఇద్దరు కస్టమర్లకు కూడా కాల్ చేసి తర్వాత మనం దూడలు ఇచ్చి పంపుతున్నాం వెళ్ళి. ఓకే, చూసుకోవచ్చు. అన్న వాళ్ళు వచ్చేసి ఇక్కడ దూడలు కొన్నారు. ఈ బ్యాచ్ మొత్తం వీళ్ళే తీసుకున్నారు. సో అనుకున్న రేట్లోనే కొనుగోలు చేసుకున్నాం అనేసి అన్న అయితే చెప్తున్నారు. కావాల్సిన వాళ్ళు ఎవరికైనా సరే దూడలు కావాలనుకుంటే స్క్రీన్లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసుకుని వచ్చి చూసి చెక్ చేసుకుని మీకు నచ్చితే కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.